మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామం బావు వినయ్ అనే యువకుడు 28 సంవత్సరాలు ఉంటాయి సుమారు. నిన్న ఆత్మహత్య చేసుకొని సుమారు 3 గంటలకు ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్టుగా వాళ్ళ తల్లి చెప్తుంది. కొడుకు నేను ఇద్దరమే ఉంటాం ఇలా పొద్దున నాకు జ్వరం వచ్చిందని ఆడే వంట చేసిండు. ఇద్దరం కలిసి తిన్నాక నేను ఇక్కడికి వచ్చి పన్నా. ఆడేమో లోపల పన్నాడు. ఫోన్ మాట్లాడుకుంటానున్నాడు. ఎప్పుడు పెట్టుకున్నాడేమో తెలియదు. 4 వరకు చూసేసరికి ఊగులు అన్నట్టు కనబడుతుండని పిలిచిన పిల్లంగా కూడా పలుకుతలేడని బయటకు పోయి అందరిని తోలుకొచ్చేవారుగా బాణం అంతకుముందే బాణం పోయింది. నేను చూడకముందే బాణం పోయిన అందరు వచ్చిండు. పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చిండు. అప్పుడు తీసేసి ఇక్కడ వండబెట్టిండు, తీసుకుపోయిండు. పోస్ట్ మార్టం చేసి ఇచ్చిండు నా కొడుకు. నాకు ఎందుకు పెట్టుకున్నాడు అన్నది తెలియదు. నాకు వాళ్ళు లేరు. నా కొడుకు నేను నా కొడుకు తప్ప నాకు వాళ్ళు లేరు. కొడుకు 28 ఉంటాయి. వినయ్. తండ్రి లేడా? తండ్రి లేడు. నేను నా 2 పిల్లలు పట్టుకొని నా తల్లిగారు బతుకుతున్నా. నేను 12-13 సంవత్సరాలు అవుతుంది. తండ్రి ఏం పని చేస్తుండే? మాదే తాళ్ళు ఎక్కుతుండే. ఎందుకురా ఇట్లా ఎందుకు ఎత్తున్నావురా అంటే దుబాయ్ నుంచి వచ్చిండు మొన్ననే. ఎన్ని రోజులు అవుతుందమ్మా వచ్చి? వచ్చి 1 వారం రోజులు అవుతుంది. దుబాయ్కి వచ్చి ఎందుకు వచ్చినవురా అంటే నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. నీ ఇష్టం ఉన్నదని చేసుకోరా అని అడిగిపించిన వాళ్ళు ఇంటికి పోయి అడిగిపిస్తే వాళ్ళు ఇయ్యమన్నారు. ఏమైందో ఏమో తెలియదు. ఇక మంచిగా పొద్దున నిన్న లేచిండు, స్నానం చేసిండు, వంట చేసిండు. ఆడే నాకు అన్నం వేసుకొచ్చిండు, ఆడేసుకున్నాడు. తిన్నాము ఇద్దరం. నేను ఇడవన్నా ఆడవన్నాడు. ఇక గంతే. ఇక అదే లాస్ట్ మాట నాకు. మళ్ళీ 12:30 అయింది కావచ్చు. 1 అయింది. గదే అన్నం తిందు రాయమ్మ అంటే పోయినా ఇంట్లో పోయినా. ఇద్దరం తిన్నాము. నాకు పల్లెంలో ఆడే వేసిండు. నేను ముందు తిన్నాడు, తర్వాత తిన్నాడు. గంతే ఒక 5 నిమిషాలు తేడా. నేను చేతి కడుక్కున్నాడు, వేసుకున్నాడు. ఇక తిన్నాము. నేను వచ్చి ఇడ వండుకున్నా. నాకు అంతకుముందు జ్వరం వచ్చుడుకు నాకు టాబ్లెట్లు వేసుకున్నాడుకు నాకు మత్తు లెక్క నిద్ర రాగానే పడినాయిగా. వాడు ఎప్పుడు పెట్టుకున్నాడు అన్నది తెలియదు. నేను లేచి పోయి తలుపు తీసి చూసే వరకు ఊగులాడుతుండే ఇంట్లో. అప్పుడు 4 అవుతుంది కావచ్చు. 4 అవుతుంది. నాకేం చెప్పలేడు. నాకు ఏదన్నా చెప్పినా కానీ నేను ఆలోచించి ఏదన్నా చెప్పుతుంటే ఆయనకి గట్ల రాదు గిట్ల రా కొడుక అని చెప్పుకుంటుంది. నా నోట్లే మన్ను పోసిపోయిండు నా కొడుకు.
నా బాకి అన్న తీరలేదు, దుబాయ్ పోయిన బాకి. మేము గరీబులము, మాకేం లేదు. నా కొడుక నిన్నకి వాళ్ళకు కొడుక అందరూ ఇవడుసదానికి అత్తులు నా కొడుక నిన్ను. ఇయ్యలేదు వారి కొడుక. ఎన్ని సంవత్సరాలు ఉన్నామా దుబాయ్లో? 4 నెలలే ఉన్నాడు. మొన్న 2వ నెలలో వేయండు. వచ్చి ఇప్పుడు 15 రోజులు అవుతుంది వచ్చు. తండ్రి 12 సంవత్సరాలు అవుతుందామా చనిపోయి? 12 సంవత్సరాలు అవుతుంది. ఇల్లు మీ సొంతం అమ్మ? మా అమ్మమ్మ వాళ్ళది, మా అమ్మ వాళ్ళది నాకు ఇచ్చిండ్రు. నాకు భర్త లేడని మా అమ్మ వాళ్ళు నాకు ఇచ్చిండ్రు. నేను ఇక్కడనే ఉంటున్నా. మీ భర్తకి ఏం ఆస్తి లేకుండా? మాది అసలు ఊరు మొగిలిపేట, అత్తగారు ఊరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నా నేను. అంతకుముందు ఏం చదువుకున్నాడమ్మా మీ కొడుకు? ఇంటర్ చదివిండు. ఏమైనా పని చేస్తుండేనామో ఇక్కడ ఉన్నప్పుడు? అప్పుడు దుబాయ్ పోతుండే. ఇప్పుడు అప్పుడు ఎన్ని సంవత్సరాలు పోయినామా? అప్పుడు 1.5 సంవత్సరం పోయి వచ్చిండు ఒకసారి. మొన్న పోయిండు. 1.5 సంవత్సరం పోయినప్పుడు బాకీ తెప్పుకొని వచ్చిండు. మొన్న కొత్తగా బాకీ తీసి తోలేసిన. ఆ బాకీ అన్న తీరలేదు. వచ్చిండు. ఎందుకు వచ్చినవురా కొడుక అంటే నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. పెళ్లి చేసుకుంటా అంటే ఇక దీపావళికి రానుంటిదిరా, దీపావళికి వస్తే పెళ్లి చేస్తుంటే అది వరకు మన బాకీ తీరుతుండే అని చెప్పిన. ఏమైందో ఏమో అనికి చిన్న నుంచి నాతో ఎక్కువ మాట్లాడకపోతుండే. ఎప్పుడు ఫోన్లని మాట్లాడుకుంటుండే. నా కొడుక నువ్వు ఎట్లా కనబడతావురా నా కొడుక? మేము చాలా పేదవారిమి. నా భర్త 12 సంవత్సరాల క్రితం చనిపోయాడు. మరి నా కొడుకే నాకు ఆధారం ఉండే. దుబాయ్ పోయి వస్తుండే. ఇంతకుముందు దుబాయ్ పోయిండు, ఒకసారి వచ్చిండు. మళ్ళీ మొన్న దుబాయ్ పోయి 4 నెలలకి తిరిగి వచ్చిండు. ఎందుకు ఇంత తొందరగా వచ్చావు కొడుకా అని అంటే, నేను పెళ్లి చేసుకుంటా అన్నట్టు చెప్తున్నారు. ఆ తల్లి రోధిస్తుంది. వాళ్ళకి ఆ తల్లి అన్ని ఆశలన్నీ ఆ తల్లి కొడుకు మీదే పెట్టుకున్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ ఒకటే కొడుకు ఒకటే కూతురు అని, కూతురుకు పెళ్ళి అయింది. కొడుకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ప్రేమ విఫలమైనట్టుగా మాకు ఇక్కడ కొద్ది సమాచారం ఉంది. మరి ఆ తల్లి కూడా చెప్తున్నది, పెళ్లి చేసుకుంటాను అమ్మ, నాకు పెళ్లి చేయి అని చెప్పినట్టుగా ఆ తల్లి చెప్తుంది. ఎటువంటి ఆధారం లేని ఆ తల్లిని మరి ఎవరు ఆదుకుంటారో తెలియదు. ఇప్పుడు ఆ పరిస్థితి దయనీయంగా ఉంది తల్లిది. ఆ తల్లి కన్నీరు గారిస్తే ఓదార్చలేని పరిస్థితి ఉంది. 28 సంవత్సరాల పిల్లవాడు. అసలు ఆయనకు ఎలా ఆత్మహత్య చేసుకోవాలనిపించిందో తెలియదు. మరి తల్లిని చూడాలని చెప్పి కనీస జ్ఞానం లేదా, చదువుకున్నాడు పిల్లవాడు. ఇలా ఎంతోమంది ఇప్పుడు యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అసలు సంబంధం లేనటువంటి విషయాలు. పెళ్లి చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. ఒక అమ్మాయి కోసం చచ్చిపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఆ తల్లిని రోధించి ఆ తల్లి 28 సంవత్సరాలు కష్టపడి సాది ఆమె
కష్టపడి సాధినటువంటి ఆ తల్లిని ఓదార్చలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఆమె పరిస్థితి ఏంది అనేటువంటి కనీస ఆలోచన లేదా ఆ కొడుకు. మరి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఈ నిత్యం ఇలా ఎక్కడెక్కడో ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ నిత్య హత్యల్ని అసలు కనీస జ్ఞానం లేకుండా ఆత్మహత్యలు చేసుకోవద్దని యువతకు ఈ తల్లి బాధని మనం ఓదార్చలేకపోతున్నాము. వారి ఊరంతా ఏకమై ఆ తల్లిని ఓదార్చున్నారు.